అందమైన మనసు, అంతకు మించిన అందం, అలానే మన అందరి గుండెల్లో అలా నిలిచిపోయి సో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానం, ఆదరణ, ప్రేమ పొందిన, అలానే అతి తక్కువ మందే మనకి దగ్గరగా ఉంటారండి. ఒక సీరియల్ తోటే ఎంతోమంది అభిమానులు పెంచుకొని అలానే ప్రతి ఒక్కరు గుండెల్లో అలా నిలిచిపోయి తనకంటూ ఒక ముద్రను వేసుకొని మనందరి గుండెల్లో నిలిచిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ మన రిషి సార్ అండి. సో రిషి సార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే అభిమానం అన్నమాట. ఒక హీరోగా అలానే నేను ఒక పెద్ద అభిమానిననే చెప్పవచ్చు. సో కొన్ని ముఖేష్ గౌడ సార్ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు కూడా ముఖేష్ సార్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కింద కామెంట్స్లోనైతే తెలపండి. ఇంకా మనకి సో నాకు మామూలుగా అయితే నేను మూవీస్ కానీ సీరియల్స్ కానీ చాలా చాలా తక్కువ, 1-2 సీరియల్స్ చూస్తాము. మూవీస్ అయితే అస్సలు చూడను, ఎప్పుడో ఒక్కసారే చూస్తామన్నమాట. కానీ నాకైతే అంతా అసలు ఎప్పుడు తెల్లారేద్దా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు అనేసేసి ఎంతో కాలం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయండి. అలానే నేను నా ఇష్టంతో, అలానే నాకున్న అభిమానంతో నేను ఎప్పుడు కూడా చేయని సాహసం అయితే మన సార్ కోసం అయితే చేశాను. అదేంటో మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలానే మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా షార్ట్స్ వీడియోస్లో మీరు చూస్తే నేను ముఖేష్ గౌడ సార్తో దిగిన ఫొటోస్ అయితే ఉంటాయండి. ఏదైతే మన గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ సార్ ఉన్నారో ఆ సార్కి అయితే నేను పిచ్చ ఫ్యాన్ అండి. అసలు అంతే, ఇంకా అలా ముద్ర వేసేసుకున్నాను అనమాట ముఖేష్ గౌడ సార్ అంటే. ఎందుకు అభిమానం అని అంటే ఏమోనండి, కొందరికి కొన్ని అంటే ఇష్టం ఉంటాయి, కొందరికి కొన్ని అంటే అభిమానం ఉంటుంది, కొందరికి వాళ్ళు ఏమి ఇచ్చైపోయినా కానీ అలా నిలిచిపోతారండి మనసుల్లో. అది ముఖేష్ గౌడ సార్కే సొంతం అండి. మీ అందరికీ తెలుసా ముఖేష్ గౌడ సారు ప్రేమ్ నగర్ అనే ఈటీవీ సీరియల్లో నటించారని. సో నాకు తెలుసండి, అంటే నాకు ముఖేష్ గౌడ సార్ని అభిమానించిన తర్వాత నేనైతే తెలుసుకోవటం జరిగింది. సో ప్రేమ్ నగర్ సీరియల్ అయితే చాలా తక్కువ ఆడింది అప్పుడు. అసలు ముఖేష్ గౌడ సార్ ఎవరో తెలియదండి ఎవరికి కూడా. కానీ ఒకే ఒక్క సీరియల్లో హ్యాట్రిక్ కొట్టి అసలు అలా తెలుగు వారి మనసుల్లో అలా నిలిచిపోయిన ఏకైక హీరో, అలానే నా దృష్టిలో అండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో మన ముఖేష్ గౌడ సార్. సో మన ముఖేష్ గౌడ సార్ అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అలానే నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో నేను గుప్పెడంత మనసు సీరియల్ నాకు ఫస్ట్ నుంచి అసలు తెలియదండి. కుమార్ పంతం సార్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను ఏదో అట్లా టీవీ వస్తున్నప్పుడు జస్ట్ చూసి నేను అంత అప్పటి నుంచి కూడా నేను ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను అనమాట నేను సార్కి అయితే. గుప్పెడంత మంచి సీరియల్ని నేను కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చి ఇంకా నేనైతే మొత్తం హోల్ డే అండ్ నైట్ మొత్తం సీరియల్స్ ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ చేసేసానండి. సో కంప్లీట్ చేసి నాకు ఎప్పుడైనా కానీ ఎవరైనా నాకు ఇంతవరకు కూడా నా మనసుకి వెళ్ళి ఎవరినైనా యాక్ట్రెస్ని కలుగుద్దాము, వాళ్ళతో సెల్ఫీలు దిగుదాము, అలానే వాళ్ళతోటి అవకాశం వచ్చింది కదా మనం వెళ్దామని ఏ రోజు కూడా నేను అనుకోలేదండి. నాకు అవకాశం కూడా రాలేదు. వచ్చినా కానీ మనకి అందితే ఫోటో దిగుతాం, లేదంటే స్కిప్ చేయడం. కానీ నేను స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఎవరినో వెతికి ఇన్స్టాలో వెతికి మెసేజ్లు చేసి విసుక్కోకుండా అలసిపోకుండా చేస్తూ నేను ఎలా అయినా కానీ సార్ని చూడాలి అన్న ఇదితోటి మొత్తానికైతే ఫైనల్గా నేను రిషి సార్ చేసే షూటింగ్ అయితే నేను తెలుసుకున్నానండి.
సో నేను ఉండేది మెహదీపట్నం అనమాట. అక్కడి నుంచి వర్షం వచ్చినా మా హస్బెండ్ తిట్టినా కానీ లేదు సార్ ఈరోజు షూట్ ఉంది, ఖచ్చితంగా అయితే నేను సార్ని కలవాలి, సార్తో మాట్లాడాలి, నేను ఫేస్ దగ్గరగా ఉండి చూడాలి సార్ నన్న ఇదితోటి ఫుల్ వర్షం అనమాట. నేను వెళ్ళి అక్కడ షూట్ జరిగే దగ్గర ముఖేష్ గౌడ సార్ని చూసి సార్తో మాట్లాడి సార్తో సెల్ఫీలు దిగి సార్ కోసం నేను షూటింగ్లో దాదాపు 7 దాకా నేను నుంచోనే చూశానండి ముఖేష్ గౌడ సార్ని. అంత ఇదనమాట. ఆ సీన్ ఏది అనేసి అనుకుంటారా, నేను ఉన్న సీను అక్కడ నేను పక్కన నుంచొని చూశానండి సీన్ మొత్తం. మనకి ఆ ముఖేష్ గౌడ సార్ మామూలుగా ఈ కాలేజెస్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక స్టోర్ రూమ్లోకి వెళ్తారు కదా, ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళి దేనికోసమో వెళ్ళినప్పుడు రక్ష కూడా వెళ్ళిద్ది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి రక్షని అడిగినప్పుడు ఏంటి సార్ ఎందుకు వస్తారు సార్, నాకు కూడా వర్క్ ఉంది కదా అందుకే నేను వచ్చా అంటే సరేలే అది కొంచెం ఇటు తీసుకో అనేసి అని అంటారు కదా. అప్పుడు వల లాంటిది ఉండేది కదా, ఆ వలలో ఇద్దరు చిక్కుకుంటారు కదా, అంటే ఇద్దరు వలలో అంటే రక్ష అయిపోయేసరికి జారి పడిపోతే ఇంకా ఆ వలను పట్టుకొని దాంట్లో సారు అలానే రక్ష మేడం ఉంటారు కదా. సో ఆ సీన్ చేసేటప్పుడు అయితే నేను దగ్గరుండి సార్ని చూశానండి, సార్తో మాట్లాడాను, సార్ నవ్వటం చూశాను, సార్ జోకులు వేయటం చూశాను, అలానే సార్ పక్కన దిగి నేను ఫొటోస్ దిగటము ఇవన్నీ కూడా జరిగినాయండి. కావాలంటే మీరు షార్ట్స్లో చూడొచ్చు. నా షార్ట్లో నేను ముఖేష్ గౌడ సార్ తోటి అలానే మనకి సాయి కుమార్ సార్ తోటి రిక్షా మేడం తోటి జగతి మేడం తోటి అలానే మన ఈ ముందు కదా మన ముఖేష్ సార్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంది కదా సీరియల్లో ఆమెని కానీ ఇంకా నేనైతే కొంతమందితో ఫొటోస్ దిగి నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టానండి, మరి కావాలంటే చూడవచ్చు. సో నేను అంటే మామూలుగా పెద్దగా టీవీ అసలు చూడండి, కానీ ముఖేష్ గౌడ సార్ ప్రోగ్రామ్ ఏదైనా వస్తుంది అంటే అసలు వెయిట్ చేస్తూ ఉంటానండి. నేను అంత ఇష్టం అనమాట నాకు ముఖేష్ గౌడ సార్ అంటే. సో ఇప్పుడు మనందరికీ తెలిసిందేనండి, గుప్పెడంత మనసు సీరియల్ అయితే కంప్లీట్ చేసుకొని అన్ని ఎపిసోడ్స్ని సార్ అయితే ఇప్పుడు మూవీ షూటింగ్లో ఉన్నారు కదా, మనందరికీ తెలిసిందేను. ఇంకా సార్ అయితే 2 మూవీస్ అయితే యాక్ట్ చేస్తున్నారు కదా హీరోగా. సో నేనైతే అసలు ఎప్పుడెప్పుడు వస్తాయా, నేను మూవీకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి నేను వెయిట్ చేస్తున్నానండి. నేను చెప్పేశాను అనమాట మా హస్బెండ్కి, మీరు వచ్చినా రాకపోయినా నాకేం బాధ లేదు, నాకు ఒక్క టికెట్ బుక్ చేయండి చాలు, మాకు అత్తాపూర్ దగ్గరగానే ఉండిద్ది, అత్తాపూర్ థియేటర్లో వెళ్ళంటే కొనాలా కదా ప్రొడ్యూస్ వీళ్ళు అనేసి అంటే ఖచ్చితంగా కొంటారు. ఎందుకు కొనరండి, ముఖేష్ గౌడ సార్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. అసలు మన అందరము ముఖేష్ గౌడ సార్కి రిక్షా మేడంకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అసలు వాళ్ళు జ్యోతిష్కులను కూడా వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అన్న వాళ్ళండి మన ఫ్యాన్స్, మామూలుగా లేదనమాట ఫ్యాన్స్ అసలు. ఇంకా సార్ అయితే మనందరికీ తెలిసిందేనండి, సార్ ఎప్పటికప్పుడు కూడా తన అప్డేట్ని తన ఇన్స్టా ద్వారా మన ప్రేక్షకులకి కన్నడ వాళ్ళకి అలానే తెలుగు వాళ్ళకి ఇద్దరికి కూడా సార్ సమానంగా అయితే పెడుతూ ఉంటారు. అది మనందరికీ తెలిసిందేను. అసలు ఇప్పుడు చూసారండి ముఖేష్ గౌడ సార్ని, చాలా స్మార్ట్ అయ్యాడండి. ఎందుకంటే సారు కొంచెం గుప్పెడంత మనసులో ఉన్నప్పుడు కొంచెం లా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మరీ ఎందుకంటే హీరో కదా, కాదు ఒక సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న హీరో కదా ఇప్పుడు సారు. మనకి రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా సార్ మూవీలో నుంచి, అది ఎంత ఫేమస్ అయిందోనండి అసలు. ఆ సాంగ్ అయితే అసలుకి పిచ్చగా ఫేమస్ అయిపోయిందండి. ఎందుకంటే సారు ఎవరైతే ఆ సాంగ్కి డాన్స్ వేస్తున్నారో అవి మొత్తం సార్ ఇన్స్టాలో పెడుతూ ఉంటారు, స్టేటస్లో పెడుతూ ఉంటారు. నేనైతే ఖచ్చితంగా ముఖేష్ గౌడ సార్ని అయితే
ఫాలో అవుతూ ఉంటానండి. సో మనకి అటు కన్నడ వాళ్ళ గురించి నాకైతే తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళకైతే అసలు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పొచ్చండి. రిషిధర అంటే అది ఒక చెరగని ముద్ర అనమాట తెలుగువారి గుండెల్లో. అది ఎప్పటికీ నిలిచిపోయేదండి. ఎందుకంటే ఇంతటి పేరు, ఇంతటి ఇది మన తెలుగు వాళ్ళు ఇచ్చారు అని అంటే మన అందరూ సీరియల్స్లు చూస్తారు అందరు, కానీ ఎవరికో కొంతమందికే మనకి మనసులు కానీ అలానే వాళ్ళ అభిమానం కానీ పెరిగిపోతూ ఉంటుందండి. కొంతమంది మనసులు కూడా చాలా దగ్గరగా ఉంటారు ఆ హీరోలు అయితే. వాళ్ళల్లో మనకి ముఖేష్ గౌడ సార్ అని చెప్పవచ్చు అనమాట. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ అలా ముద్ర వేసుకున్న రిషిధరలండి. సో గుప్పెడంత మనసు సీరియల్ మాత్రం అసలు పొద్దున్నే అసలు తెల్లారు ఎప్పుడైద్దా ఎప్పుడు చూద్దాం అనేసి నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అంత అభిమానం అన్నమాట మనకి సీరియల్ అంటే. ఏ రోజు కూడా అసలు ఒక్క రోజు కూడా మిస్ చేసిన దాఖలైతే అసలు నాకు కనిపించలేదు, లేవు కూడా అసలు. ఇంకపోతే మనకి మధ్యలో సారు కొన్ని ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వలన కూడా సార్ అయితే కొన్ని రోజులు రాలేదు. అలానే వాళ్ళ ఫాదర్ గారు చనిపోయారు లాస్ట్ ఇయర్, అందరికీ తెలిసిందేను. దానివల్ల నాకు కొన్ని రోజులు అయితే సారు రాలేదు. తర్వాత ఏదో కొన్ని ప్రొడక్షన్లో ప్రాబ్లం అయిందనేసి రిషి సార్ రాలేదండి చాలా రోజులు కూడా, దాదాపు 3 months 4 months దాకా కూడా రాలేదు. కానీ అందరి అభిమానంతో నేను మళ్ళీ తిరిగి నేను సీరియల్లో నటిస్తున్నానని మన సారే చెప్పారండి. ఎందుకంటే మనకి ఫ్యాన్స్ కొంతమంది సార్ని అడిగినప్పుడు మీ అందరి కోసమే మళ్ళీ నేను సీరియల్లో యాక్ట్ చేస్తున్నానని, వచ్చిన తర్వాత సార్ ఒక 3-4 months చేసి ఆల్రెడీ సార్ షూట్స్లో ఉంటున్నారు కదా. ఎందుకంటే తెలుగు మూవీస్లో అలానే కన్నడ మూవీస్లో ఇంకా మూవీస్ చేస్తున్నారు కదా, చేస్తూ బిజీగా ఉండి ఇంకా మనందరికీ తెలిసిందే జగతి మేడం అయితే వెళ్ళిపోయి ఆమె ఆల్రెడీ చాలా మూవీస్ చేస్తుంది. మేడం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. పోతే ఇంకా రక్ష గురించి మనకి అంతగా తెలియదు, కానీ ముఖేష్ గౌడ సార్ గురించి మాత్రం అసలుకి మాటల్లో వర్ణించలేము, మాటల్లో చెప్పలేము. అసలు అంత అభిమానం అండి నాకైతే. అసలు ఎంత అంటే అంత అభిమానం. సార్తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ దగ్గరగా ఉండి సార్ని చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పలేనండి. అంత హ్యాపీ అనిపించింది. అంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఎందుకు ఇంత అభిమానం చూపిస్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు మనలాగే ఉంటారు కదా అనేసి అనుకున్నామంటే కాదు, అది వేరు ఇది వేరని నాకు అప్పుడు తెలిసిందండి అసలు. సో నేను సార్తో మాట్లాడి సార్తో సెల్ఫీలు దిగి సార్ షూట్ చేసినప్పుడు చాలా సేపు అయితే నేను వెయిట్ చేశానండి. అంత అభిమానం అన్నమాట నాకు. తర్వాత ఇప్పుడు మనకి సారు చాలా బిజీగా ఉన్నారు మూవీస్లో. ఇంకా మనకి సాంగ్ కూడా ఆల్రెడీ మట్టి బుర్ర అనే సాంగ్ కూడా రిలీజ్ అయిందనమాట. మనకి మన తెలుగువారి గుండెల్లో, ఎందుకంటే మనందరమే ముఖేష్ గౌడ సార్ సీరియల్కి రాకపోతే అసలు ఎంతమంది ఫ్యాన్స్ అండి. అసలు మరి కుమార్ పంతం సార్కి, సురేష్ అంటే ఆయన ఉన్నాడు కదా గొప్పడంత మంచి సీరియల్లో విలన్, వాళ్ళ అన్నయ్యకి కానీ అస్సలు ఎంత మెసేజ్లు పెట్టి ఎంతో ఇచ్చేసారండి. ఒకటి సురేష్ గారు ఆయన తన ఇన్స్టాలో ముఖేష్ గౌడ సార్కి ఫోటో వేసింది పెట్టారండి చనిపోయినట్లుగా. అది చూసినప్పుడు నేను చూసానండి మెసేజ్లు. అసలు మర్యాదగా మీరు తీస్తారా లేదా అని ఎంతమంది తిట్టారండి. నేను కూడా పెట్టాను మెసేజ్, సార్ ప్లీజ్ సార్ మీరు రిషి సార్ ఫోటోకి అలా పెట్టొద్దు సార్, మీరు తీసేయండి సార్ అని నేను కూడా మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఇంకా మనకి సార్ అయితే ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు. సార్కి జలీల్ అనే ఫ్రెండ్ ఉన్నారు కదా, మనందరికీ తెలిసిందను. రీసెంట్గా సార్ కూడా ఒక ఫ్రెండ్ మ్యారేజ్లో కూడా చూసాము. అది మనకి చాలామంది కూడా సారు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయండి చాలా కూడా.
వాళ్ళైతే సారీ అన్నీ అప్డేటు చేస్తూ ఉంటారు. నేనైతే వాళ్ళ ఈ ఇన్స్టాలో చాలామందిని ఫాలో అవుతాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా సారు ఒక మ్యారేజ్కి వెళ్ళి, అలానే మనకి తెలుగులో సార్ ఫ్రెండ్ ఉన్నారు కదా, సీరియల్లో ఫ్రెండ్, వాళ్ళ మిస్సెస్ తోటి కిరణ్ కాంత్ గారు, వాళ్ళ మిస్సెస్ తోటి సార్ డ్యాన్స్ వేసింది. అలానే కిరణ్ గారు వాళ్ళ భార్యతోటి సార్ డ్యాన్స్ వేసింది. ఇవన్నీ కూడా సార్ అయితే ఇన్స్టాలో ఏదైతే ఫ్యాన్ పేజెస్ ఉంటాయో ఆ ఫ్యాన్ పేజెస్లోనైతే వేస్తూ ఉంటారండి. అవన్నీ చూసినప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది. ఇంత అభిమానపడతారు అందరూ, ఎందుకు ఇంత అభిమానిస్తారు అని అంటే, కొంతమంది అలా ఉండిపోతారండి అందరి మనసుల్లో. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అయినా అనుకుంటా, సార్ ఒక అభిమానాన్ని కలవటానికి వెళ్ళారు. అంటే ఆ బాబు కొంచెం మెంటల్గా మంచిగా లేరు, అది సో ఆ బాబుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళ్ళి సారు ఆ ఫ్యాన్ని కలిసి మాట్లాడుతున్న వీడియో సార్ వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో నేను చూశానండి. అసలు నాకైతే ఎంత మంచిగా అనిపించింది అసలు అంత అందం సార్కి ఎందుకు ఇచ్చారని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. సార్ ఎంత అందంగా ఉంటారు అసలు, చాలా చాలా అండి. జస్ట్ అభిమానము అంతేనా, అంటే కొంతమంది అభిమానం అట్లానే ఉండిద్ది అనమాట. మనకు తెలిసిందేను, సార్కి వాళ్ళ మేనల్లుడు అని కాకు 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 అంటారు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా సార్ చెప్పారు, కాకు అంటే వాళ్ళ మేనల్లుడు అనమాట. వాళ్ళ సార్కి ఒక అక్క ఉంది కదా, ఆ అక్క వాళ్ళ కొడుకు అనమాట. మనకి దీపావళి రోజు చూస్తే సార్ స్టేటస్ పెట్టారండి, కాకు కాకు అంటారనమాట ఆ అబ్బాయిని పట్టుకొని బాంబులు పేలుస్తున్నట్లుగా. అది కూడా సార్ అయితే స్టేటస్లో పెట్టుకున్నారు. సో నాది ఆల్రెడీ తమ్నైల్లో కూడా మీరు చూసే ఉంటారు. సార్ ఇన్స్టా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసండి, సార్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాడు. సార్ ఏం చేస్తున్నది అదనే ఏదన్నా విషెస్ వచ్చినా కానీ, సార్ మొన్ననే కదా నవంబర్న సార్ బర్త్డే అయితే అయిపోయింది. ఆ రోజున ఎంతమంది విషెస్ చెప్పారనండి, నేను కూడా చెప్పానమాట విషెస్. సో మనకి ఇలాగా రిషి సారు, అలానే జెంట్లీమెను, అలానే పొగరు అనటం కానీ, ఈ వర్డ్స్ మొత్తం కూడా అలా నిలిచిపోయిద్దండి అసలుకి తెలుగువారి గుండెల్లోనైతే. అసలు ముఖేష్ గౌడ సార్ని మాటల్లో చెప్పలేమండి, నాకు అంత అభిమానం అనమాట సార్ అంటే. ఇంకా నేను అంటే సారు కూడా చెప్తారండి, అసలు మీరు ఎంత అభిమానిస్తున్నారు. సార్ పుట్టినరోజు కూడా చెప్పారనమాట, మీ అభిమానాన్ని నేను ఎలాగ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనేసి కూడా చెప్పారనమాట. నేనే పిచ్చి అనుకుంటూ నాకన్నా పిచ్చుకున్న వాళ్ళు ఇంకా బోళ్ళు మంది ఉన్నారండి. ఇంకా నేనైతే చాలా గీతా శంకరం కోసము, అలానే సార్ చేసే ఇంకో ఫాదర్ గురించి ఇంకో మూవీస్ చేస్తున్నారు కదా, దాని గురించి నేనైతే అసలు చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి. ఎప్పుడు వస్తుందా సార్ మూవీ, సార్ని సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానా అనేసి అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. నేను గుప్పుడంత మనసు సీరియల్ చూసేటప్పుడు మాది చాలా చాలా చిన్న టీవీ అండి. అప్పుడు నేను మా హస్బెండ్ని జోరేగులు అంటే కదా చెవిలో జోరేగులాగా, ఆ జోరేగులాగా నాకు పెద్ద టీవీ కొనుక్కురా, నేను రిషి సార్ని పెద్ద స్క్రీన్లో చూడాలి ప్లీజ్ పెద్ద టీవీ అడిగి వితిన్ పాపం అడగగానే ఒక 2-3 మంత్స్లో ఇన్స్టాల్మెంట్లో అయితే మేము తీసుకున్నామండి. తీసుకొని నాకు ఎప్పుడు టైం ఉన్నా కానీ మనకి హాట్స్టార్లో ఎపిసోడ్ 1 నుంచి కూడా వస్తాయండి. మనందరికీ తెలిసిందేను, అమెజాన్ ఫైర్ స్టిక్లో మనకి హాట్స్టార్ ఉంటుంది. హాట్స్టార్లో ప్రతి ఒక్క సీరియల్ కూడా ఆ ఫస్ట్ నుంచి కూడా మనకు వస్తాయండి. నాకు టైం ఉన్నప్పుడల్లా నాకు నచ్చిన ఎపిసోడ్స్ని అయితే నేను చూస్తూ ఉంటాను. అసలు పాపం అండి, కుమార్ పంతం సార్ని, వాళ్ళ వైఫ్ని, అలానే ఆఖరికి మనకి రైటర్ ఎవరైతే ఉషారాణి మేడం ఉన్నారో ఆమెను కూడా ట్రోల్స్ చేశారండి. అంటే
సార్ రావట్లేదు అనేసి. కుమార్ పంతం సార్ అయితే వాళ్ళ వైఫ్ చెప్పింది, ప్లీజ్ మీ కామెంట్స్ ఆపండి, మా ఆయన్ని ఎందుకు మీరు టార్చర్ పెడుతున్నారు, ముఖేష్ గౌడ సార్ ఎప్పుడు వస్తారో మాకు తెలియదు అనేసి ఆమె అనటము. ఇవన్నీ కూడా అంతమంది అప్పట్లో సార్ ఒక 4 months ఆపేసరికి ఎవరు పడితే వాళ్ళు మెసేజ్లు పెట్టి, కొంతమంది రిక్వెస్ట్ తోటి, కొంతమంది ఆర్డర్ తోటి, ముఖేష్ సార్ ఎప్పుడు వస్తారు. సార్కి ఈ మధ్య ఫ్రాక్చర్ అయింది కదా, అది జిమ్ చేస్తున్నప్పుడు వెనక కొంచెం ఫ్రాక్చర్ అయింది, దానివల్ల ఎంఆర్ఐ తీయించుకొని 6 months రెస్ట్ అని సార్ ఆల్రెడీ ఇలా ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారంటే పెట్టడం కూడా జరిగిందనమాట. సో అదండి, ఇప్పుడైతే ముఖేష్ సారే 2 movies చూస్తా అసలు పెద్ద స్టార్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నానండి. సారు ఎంతమంది అభిమానం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా దగ్గరగా ఉంటారండి ముఖేష్ గౌడ సారు. సో సార్తో దిగిన ఫొటోస్ ఇంకా ఉన్నాయండి నా దగ్గర చాలా కూడా. సో నేను అలా అయితే దాచిపెట్టుకున్నాను అనమాట. నేను అభిమానించిన హీరో, నాకు నచ్చిన మెచ్చిన హీరో ముఖేష్ గౌడ సారేనండి. నేను పెద్దగా సినిమాలు సీరియల్ కూడా ఏం చూడను, కానీ సారది ఏది వచ్చినా కానీ మిస్ అవ్వనమాట. సో మళ్ళీ ఏదో ఒకటి మనకి ఆల్రెడీ 2 movies ద్వారా సార్ మన ముందుకు వస్తున్నారు. ఇంకోటి మంచి ప్రోడక్ట్ తోటి మన ముందుకు సార్ మళ్ళీ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీలో ఎంతమంది ముఖేష్ గౌడ సార్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్స్ చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ముఖేష్ గౌడ సార్తో మీకెందుకు ఇష్టము సార్ అంటే అనేది తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.